ఫిలిప్పీయులకు రాసిన మూడవ అధ్యాయం పేజ్ నెంబర్ 21 నుంచి 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గుర్తుపెట్టుకోండి. దేవుడు వారిని మనల్ని కైలో దీవించుకుంటాడు. సమయం అందరూ నన్ను గ్రహించాం. దేవునికి మహిమ కలిగినట్లు కీర్తన 11 దయచేసి స్థలం చదువుకున్నాడు. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మీరు
ఉన్నటువంటి దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం కాబట్టి చేయవలసినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వెళ్ళిపోతామని దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనం చేస్తుంటున్నాను. గత వారం అంతా ఆయా విధాలుగా పనులు వేసి మన శరీరాలు అలసిపోయి నేను కాదని కన్నా ఈ దినం మాత్రము ఆయన పిల్లలను వింటున్నాను. ఆయన సన్నిధిలో చేయి ఆయన స్థుతించి ఆరాధించకుండా ఆయన మాటలు కూడా మనం వినాలి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాటలు మన జీవితాన్ని మార్చగలిగినటువంటి మాటలు అనే సంగతిని మనం గమనించాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చుకున్న వాళ్ళు మా కొంచెం పిల్లల్ని ఎవరిలో కూర్చోబెట్టుకున్నాడు, అటు ఇటు తిరగని వద్దాడు. దేవుని సన్నిధిలో మనం అందరము భయభక్తులతో మెలగాల్సినటువంటి వాళ్ళు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. తన మంచి సమయంలో తరలి వచ్చి మోకరించినట్లయితే దేవుని సహాయం నడుపుకుంటున్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ ప్రభువు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో మీరు భద్రపరుచున్నారు తండ్రి. బట్టి వందనాలు స్తోత్రాలు. సమయంలో మీ సన్నిధిలో చేయి మేము స్తుతించి ఆరాధించడానికి మీ కృప చూపించిన విధానాన్ని వందనాలు స్తోత్రాలు. తండ్రి ఆరాధనలో తోడుగా ఉండండి, నడిపించండి. మీరు పట్టుకుంటున్నాను ఎలాంటి అంతరాయాలు ఆటంకాలు కలుగుతున్నాయి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా అల్పుడను పాత్రులను బలహీనులను జ్ఞానం లేనటువంటి వాడు మీ సన్నిధిలో నిలబడుతున్నారు. కావలసిన ఆత్మీయ ఆలోచనలను తలంపులను ఇప్పుడు నాకు అనుగ్రహించి నా పక్షం అంటే మీరు మాట్లాడి మీరు పొందాలని ఆరాధన కార్యక్రమాన్ని మీ బలమైన చేతులకు అప్పగిస్తాం. కొద్ది విన్నపం మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. తను మంచిది. సమయం వచ్చి వచ్చినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మేలుకోగా ఉంది దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. గత వారం కూడా మనం వినే వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించినాం. ఎవరైతే మనకు మాదిరికరంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితాన్ని చూసి మనం కూడా వారిని చూసి నడుచుకోవడం అనేది ఎంతో మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తులైనటువంటి పౌలు పలికినటువంటి మాట, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూపుని. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా నేను నన్ను పోలి నడుచుకునండి అని పౌలు తెలియజేసినట్టుగా వాక్యంలో రాయబడింది. కాబట్టి బైబిల్లో చాలామంది ఒక ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించినారు. వారి జీవితాలను మనం కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే వారు ఏ విధంగా జీవించినారో, వారు ఏ విధంగా ఈ భూమి మీద బ్రతుకున్నారో, వారు ఏ విధంగా తమ విశ్వాస జీవితాన్ని చివరి వరకు కాపాడుతున్నారు, అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించడానికి వారి జీవితాలు మనకు మాదిరికరంగా ఉంటాయి. కాబట్టి వారిని చూసి మనం నేర్చుకోవడం అనేది ఎంతో మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన పితరుడైనటువంటి అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా అబ్రహాములో ఉన్నటువంటి దేవుడు వెళ్ళాలంటే వెళ్ళినట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నది. ఏ ఊరు ఏ ప్రదేశంలో తెలియదు, కానీ దేవుడు చూపించే దేశానికి ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళినాడు. రెండవదిగా అబ్రహాము ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసేటప్పుడు ఆ సంగతిని దాచిపెట్టకుండా దేవుడు ఎవరితో చెప్పాడంటే అబ్రహాముతో చెప్పినాడు. అబ్రహాముతో ఆ సంగతి చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేసినాడంటే, అయ్యా, ఒకవేళ ఆ పట్టణాల్లో నీతిమంతులు ఉంటే ఆ దుష్టులతో పాటు ఆ దుర్మార్గులతో పాటు నేను నీతిమంతులను కూడా మీరు నాశనం చేస్తారా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ ఆ పట్టణాల్లో నీతిమంతులుగా నాకు కనిపిస్తే నేను ఆ సొదొమ గొమొర్రాలను నాశనము చేయను. ఆ విధంగా అబ్రహాము ప్రార్థన మొదలుపెట్టినాడు. 50 నుంచి 45 నుంచి 40, 30, 20, 10 మంది దాకా వచ్చినాడు. ఇక మీరు కోపపడకపోతే ఇంకొకసారి అడుగుతాను, అక్కడ ఒకవేళ 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి మీరు నాశనం చేయాలి కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ 10 మంది కనిపించిన ఆ 10 మందిని బట్టి నేను సొదొమ గొమొర్రాలను ఏం చేయనంటే నాశనము చేయను. 10 మంది కాదు కదా, ఒక లోతు కుటుంబం గమనిస్తే ఆ పట్టణాల్లో ఎవరు నీతిమంతులు కనిపించలేదు. మూడవదిగా అబ్రహాము విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి ఆయనలో విశ్వాస జీవితం అంటే చాలా ఆశ్చర్యం. దాదాపుగా 100 సంవత్సరాలు అవుతా ఉంది. దేవుడు తనను పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు, 100 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆ 100 ఏళ్ల కాలంలో మధ్యన 25 సంవత్సరాల కాలంలో సంతానం కలగలేదు. సంతానం కొరకు ఎదురు చూస్తున్నాడు. బలహీనుడనైనాను అని అనుకున్నాడు, కానీ నా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు అని విశ్వాసము వలన ఏం పొందినాడు? బలం పొందినాడు. ఆ 25 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సందేహం రాలేదంట, ఎన్నడూ అపనమ్మకం రాలేదంట. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఏమి తప్పడంటే మాట తప్పదు. నా దేవుడు వాగ్దానం చేసినాడు, వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. నాకు తప్పకుండా సంతానాన్ని ఎవరిస్తానంటే దేవుడు ఇస్తాడు అని నమ్మినాడు. కాబట్టి అబ్రహాముకి అది నీతిగా ఎంచబడినట్టుగా వాక్యంలో రాయబడి ఉండదు. తర్వాత కుమారుని పొందుకున్నాడు 100 ఏళ్లకు. అబ్రహాము ఇస్సాకును బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆ సంతోషిస్తున్నటువంటి సమయంలో దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టినాడు. అబ్రహాము, నీవు ప్రేమించుకున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించే పర్వతాలను ఒక దానిపైన నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అంటే, కుమారుని అర్పించుటలో కూడా బాగా నా మాట గమనించండి. అంటే కుమారుణ్ణి దేవునికి ఇవ్వటంలో కూడా అబ్రహాము ఏం కనపరిచినాడంటే విశ్వాసాన్ని కనపరిచినాడు. ఏమా విశ్వాసం అంటే, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనకూడదు అని దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు ఇస్సాకును దేవునికి దహన బలిగా అర్పించిన లేక నా కుమారుణ్ణి చంపిన నా దేవుడు ఎట్లాంటి వాడంటే మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు. నా దేవుడు చనిపోయిన వారిని లేపగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు నా కుమారుణ్ణి చంపిన లేక నా కుమారుడు చనిపోయిన నా కుమారుణ్ణి
ఎవరు లేపుతారని నమ్మినాడంటే గట్టి చెప్తారా? దేవుడు లేపుతాడని నమ్మినాడు. అందుకని ఆ నమ్మకంతోనే విశ్వాసంతోనే ఉన్న ఒక్క కుమారుని ఎవరికి ఇవ్వడానికి సిద్ధపడినాడంటే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినారు. ఇది అబ్రహాము విశ్వాస జీవితం. నాలుగవదిగా అబ్రహాము దేవునితో ఉన్నటువంటి సహవాస జీవితం. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి సింధూర వృక్ష వనమును దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. నాలుగవదిగా అబ్రహాము సహవాస జీవితం. అబ్రహాము ఎవరితో సహవాసాన్ని కలిగి జీవిస్తున్నాడంటే దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నాడు. బైబిల్లో చాలామంది భక్తుల జీవితాలను ఆలోచన చేస్తే వాళ్ళు దేవునితో సహవాసం కలిగి జీవించినట్టుగా వాక్యంలో వ్రాయబడింది. ఎవరు దేవునితో జీవించగలరు, ఎవరు దేవునితో నడవగలరు అంటే ఎవరికైతే దేవునితో సహవాసం ఉండదో, ఎవరికైతే దేవునితో సాంగత్యం ఉండదో వాళ్ళు మాత్రమే దేవునితో నడవగలరంట. వాళ్ళు మాత్రమే దేవునితో కలిసి జీవించగలరంట. అలాగే ఆలోచన చేస్తే ఆనోకు అనే భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు ఆ భక్తుడు ఎవరితో నడిచినాడంటే దేవునితో నడిచినాడు. అండ్ నాలుగు నడవడానికి కారణము ఎవరితో సహవాసం ఉందంటే గడి చెప్పండి, దేవునితో సహవాసం ఉంది, దేవునితో సాంగత్యం ఉంది. ఎన్నడూ దేవుని సహవాసానికి దూరము కానీ కాలేదు. అందుకని ఆయన 300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడంటే తెలుసా? దేవునితో నడిచినాడంట. కానీ మన జీవితం అట్టా కాదు. ఈ 70 ఏళ్ళ 80 ఏళ్ళకు ఎన్నిసార్లు దేవునికి దూరం అవుతామో, ఎన్నిసార్లు మళ్ళా దేవుని దగ్గరకు వస్తుంటామో. మనం వస్తుంటాము, గట్టిగా వస్తుంటాము, పోతుంటాము, చేస్తుంటాము, మళ్ళీ తప్పైందంటుంటాము. మన పని ఎట్లా ఉంటుందంటే ఒక స్థిరమైన సహవాస జీవితాన్ని మనము జీవించాం. కాబట్టి అనోకు 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడంటే తెలుసా? దేవునితో నడిచినాడంట. కాబట్టి అంత సహవాసము ఉంది కాబట్టి ఆయన ఎవరితో నడవగలిగినాడంటే దేవునితో నడవగలిగినాడు. అంత మాత్రం కాకుండా సహనం ఉండే వాళ్ళే దేవునితో నడుస్తారంట. అందరూ దేవునితో నడవడానికి ఆస్కారం లేదు. సహనం అనేది ఉండాలి. యోగుకుంది సహనం. ఎంత సహనం అంటే మనకైతే అలాంటి స్థితిలో సహనం అనేది ఉండదు. ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోతే ఎవరైనా సహనం కలిగి ఉంటారా? అనుభవంలోనే ఒక పిల్లల వాడు కాదు, 2 పిల్లలు కాదు, 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తిపాస్తులు అన్నీ పోయినా ఆ భక్తుడు ఏం కలిగి ఉన్నాడంటే సహనాన్ని కలిగి ఉన్నాడంట. వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిది అని వ్రాయబడి ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రికలో యోబు గురించి ఏమని వ్రాయబడిందో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రికలో గమనించినట్లయితే 5వ అధ్యాయము 11వ వచనం, పేజ్ నంబర్ 212. 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు ఏమని వ్రాయబడింది? యోబు యొక్క మీరు పలకాలని నేను ఆగుతున్నాడా? మీరు యోబు యొక్క
సహనమును గూర్చి. ఏమిటి గురించి విన్నామంట? యోబు యొక్క సహనం. 10 మంది పిల్లలు చనిపోతే, ఆస్తి పాస్తులు చనిపోతే సహనాన్ని కలిగి ఉన్నాడంట, ఓర్పును కలిగి ఉన్నాడంట. అట్లా సహనము ఓర్పు కలిగిన వారే ఎవరితో నడుస్తారంట తెలుసా? దేవునితో నడుస్తారంట. అందరూ నడవడానికి ఆస్కారం లేనే లేదు. కాబట్టి చాలా సహనం ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. యోబు పొందే సహనం, అదే సహనము యోబు భార్యకు లేనే లేదు. యోబు భార్య ఓర్పు లేదు. వచ్చి ఒక మాట అనేది, ఇంత జరిగినా నీవు యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి దేవుని దూషించి దేవుని దూషించి దేవుని దూషించి మరణంగా. ఒక మాటలు చెప్పాలంటే, ఈ దేవుడు మనకు వద్దు. ఈ దేవుని నమ్ముకున్నాక ఏమైపోయినాయంటే కష్టాలు ఎక్కువైనాయి. నిజమే, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే నేను చెప్తున్నాను, బాగా నమ్మాట గమనించండి, కష్టాలు ఎక్కువైతాయి. కానీ ఆ కష్టాల నుంచి తప్పించేవాడు ఎవరంటే, గడియబడి తప్పించేవాడు దేవుడు. మనకైతే చెప్పలేదు కానీ కష్టాలు వస్తాయని ఒక భక్తునికి ముందుగానే దేవుడు తెలియజేసినాడు, నీకు ఇలాంటి కష్టాలు వస్తాయి చూడండి యెషయా గ్రంథం. ఆ భక్తునికి ఏమని తెలియజేసినాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబరు 604. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నాకు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఏమంటున్నాడంటే, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ముందుగానే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నాడంటే, కింది వచనంలో ఆయనకి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో, ఎలాంటి వాటి మధ్య ఆయన జీవిత యాత్రను కొనసాగించాలను దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకంటే ముందుగానే ఏం చేస్తున్నాడంటే, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను విమోచించున్నాను, భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు ఎవరు సొత్తు అంటే నా సొత్తు అని యాకోబుతో, ఇశ్రాయేలుతో ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు రాబోయే కష్టాలు ఏంటో చూడండి. 2వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచినప్పుడు కాలిపు జ్వాలలు నిన్ను కాల్చవు. బాగా నా మాట గమనించండి. యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు జలముల మధ్యన ప్రయాణం చేయాల్సి వస్తుంది, కానీ నేను నీకు తోడై ఉంటాను. నీవు నదుల పడి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నదులు నీ మీద పొంగి పారనే పారవు. నీవు అగ్ని మధ్యన నడవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ జ్వాలలు నిన్ను కాల్చనే కాల్చవు. నేను ఒక మాట చెప్తాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయనందుకు తీసుకుపోయి ఎక్కడ పడేసినారంటే, మీరు గట్టి పలకాలని యాడకుండంలో పడేసినారు, సలనీళ్ళలో పడేసినారు. మీరు ఎక్కడెక్కడైనా పలుకుతారండి, సలనీళ్ళలో పడేసినారమ్మా, అగ్నిగుండంలో పడేసినారా? మరి ఎక్కడ పలకండి, అగ్నిగుండంలో పడేసినారు. జ్వాలలు వదలు కాల్చినాయా అంటే, జ్వాలలు వదలు కాల్చినాయా అంటే కాల్చనే కాల్చలేదు. ఆ నెబుకద్నెజరు రాజుకు పడేసింది 3 కానీ ఎంతమంది కనిపిస్తున్నారట? నా ఏం చూసి పడి ఎంతమంది కనిపిస్తున్నారట? 4 కనిపిస్తున్నారట. పడేసింది 3, కనిపించేది మాత్రం ఎంతమంది అంటే 4 మంది. ఆ 4వ వాడు ఎవడంటే గడియపడి, ఆ 4వ వాడు ఎవడంటే దేవుడు. అగ్ని జ్వాలల వాసన అంటకుండా వారిని కాపాడిన వాడు ఎవరంటే దేవుడు. బాగా నా మాట గమనించండి, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. యాకోబుతో మాట్లాడుతున్నాడు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. కాబట్టి షడ్రక్ మేషకును
అగ్నిగుణంలో పడేసినారు. అగ్నిగుణంలో పడేస్తే ఎవరైనా కాలిపోకుండా ఉంటారా అమ్మా? కాలిపోతారు. కానీ వారిని కాలిపోకుండా ఎవరు కాపాడినారంటే దేవుడు కాపాడినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాకోబుకు ముందుగానే దేవుడు ఏం చేసినాడంటే, కష్టాలు వస్తాయి కానీ నీవు భయపడదు, నేను నీకు ఏమై ఉంటానంటే తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఇట్లా చాలా మందికి దేవుడు ఏం చెప్పినాడంటే, నేను తోడై ఉంటాను, నేను తోడై ఉంటాను. చూడండి యెహోషువ గ్రంథం, యెహోషువకు కూడా దేవుడు ఏం చెప్పినాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథాన్ని గమనించినట్లయితే దేవుడు ఇక్కడ కూడా యెహోషువతో ఏం చెప్పినాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయం పేజ్ నంబర్ 176, 177 వేయబడి ఉండదు, 176 వేయబడి ఉంటుంది. యెహోషువ మొదటి గ్రంథం, మొదటి అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోసేకు తోడై ఉండినట్లు నేను మీరు కలకాలనే మీరు చదవాలనే నేను నీకు తోడై ఉన్నాను. ఇంతకుముందు నేను ఎవరికి తోడై ఉన్నానంటే మోసేకు తోడై ఉన్నాను. మళ్ళీ నా మాట గమనించండి, మోసేకు తోడై ఉన్నటువంటి నేను నీకు కూడా ఏముగా ఉంటానంటే తోడుగా ఉంటాను. మళ్ళీ కింద ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, నిన్ను మీరే చదివితే బాగుండదు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ఎట్లా ఉండాలంట, ధైర్యంగా ఉండాలంట, ధైర్యంగా ఉండాలి. మనం కొన్నిసార్లు ఏం కోల్పోతామంటే ధైర్యాన్ని కోల్పోతాం. ధైర్యం అనేది మనలో ఉండనే ఉండదు. దేవుడు అంటున్నాడు యెహోషువతో, నీవు నిబ్బరము కలిగి ఎట్లా ఉంటావంటే ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు, మనల్ని ఎడబాసే దేవుడు కానే కాదు. ఒక మాట చెప్పాలంటే మనకు దూరం అయ్యే దేవుడు కానీ కాదు. మనమే ఎవరికి దూరం అవుతామంటే గడి చెప్పడమ్మా, దేవునికి దూరం అవుతాం. మనమే దేవునికి దూరం అవుతాం, కానీ దేవుడు మాత్రము మనకు దూరం అయ్యే దేవుడు కాదు, ఆయన విడనాడే దేవుడు కాదు, ఆయన ఎన్నడూ ఎడబాసే దేవుడు కానీ కాదు. అట్లా మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నాడు చూడండి, ఏమన్నాడో ఒక మాట జ్ఞాపకం చేస్తాము. అది 7వ వచనం చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి చెప్తున్నాడు. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేను మోసేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. బాగా అన్నమాట గమనించండి. కాబట్టి అగ్ని జ్వాలలలో, సముద్ర జలాలలో, నదులలో మనం వెళ్ళినా అవి మనల్ని ముంచవు. ఎవరు తోడుగా ఉంటారంటే, ఎవరు తోడుగా ఉంటారమ్మా? దేవుడు తోడుగా ఉంటాడు. ఆ మధ్యకాలంలో ఒక 4 అనుకుంటాడు, మంచి కోటీశ్వరులు, లోపల టైటాన్ అనే పడవ ఉందంట, టైటానిక్ అనే పడవ. ఆ పడవను చూసి వస్తామని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 4 లోపలికి వెళ్ళారు. 4 లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్తున్నటువంటి ఒకలాంటి పడవ లాంటిది తయారు చేస్తున్నారు, అంటే మునిగిపోకుండా ఉండగలగ లాంటిది ఒకటి తయారు చేస్తున్నారు. లోపలికి పోయాక ఆ సముద్రపు ఒత్తిడికి వీళ్ళు వెళుతున్నటువంటిది ఏమైందంటే పగిలిపోయింది. ఆ 4 ఎక్కడ చనిపోయినారంటే సముద్రంలో చనిపోయినారు. వారి ఆనవాళ్ళు దొరకలేదు. బాగా మాట గమనించండి. నేను ఎందుకు చెప్తానంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఎవరు తోడై ఉంటారంట? దేవుడు తోడై ఉంటాడంట. యెహోషువ చెప్తున్నాడు, నేను మోసేకు తోడై ఉన్నట్టు. ఎంత స్పష్టంగా చూడండి, నేను మోసేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. బాగా నా మాటను గమనించండి. ఎవరైతే సహనము కలిగి
ఎవరైతే ఓపిక కలిగి ఉంటారో వారే ఎవరితో నడవగలరంట తెలుసా? ఎవరితో నడుస్తారంట? దేవునితో నడుస్తారంట. యోగుకు సహనం ఉంది, యోగుకు సహనం ఉంది, కానీ ఆ సహనం ఎవరికి లేదంటే వారికి లేదు. కాబట్టి సహనం కలిగిన వారు ఎవరితో నడవగలరంటే దేవునితో నడవగలరు. హనోకుకు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు ఎవరితో నడిచినాడంటే, ఎవరితో నడిచినాడమ్మా? దేవునితో నడిచినాడు. కాబట్టి దేవునితో నడిచేటప్పుడు మనం సహవాసం కలిగి ఉండడం అనేది చాలా మంచిది. ఆనాడు అపోస్తలుల దినాల్లో సంఘంలో చేర్చబడుతున్నటువంటి వాళ్ళు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నారు? బాగా నా మాట గమనించండి. చూడండి, అపోస్తలుల కార్యములు ఒక పాట పాడండి. ఆదిమ సంఘంలో వారు అపోస్తలుల దినాల్లో ఎలాంటి సహవాసాన్ని వారు కలిగి ఉన్నారో సంఘంలో చేర్చబడుతున్నటువంటి వాళ్ళు చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42, 41, 42 వచనాలు చదువుతున్నాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఏమని రాయబడి ఉందంటే ఎడతెగక ఉండిరి. కాబట్టి అపోస్తలుల దినాల్లో సంఘంలో చేర్చబడుతున్నటువంటి వాళ్ళు ఇలాంటి సహవాసాన్ని వారు కలిగి ఉన్నారో
ఇక్కడ రాయబడింది, వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక అని వ్రాయబడింది. ఎప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారంట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు వాక్యం ఉంటున్నటువంటి మనం ఈ సంఘం అనే శరీరంతో బాగా నా మాట గమనించండి. మనం ఏమనుకుంటున్నామంటే ఈ సంఘం అంటే ఏమి వాళ్ళులే వీళ్ళులే అని అనుకుంటున్నాం. ఈ సంఘం ఎవరి శరీరము తెలుసా? గట్టిగా ఎవరి శరీరము తెలుసా? దేవుని శరీరము సంఘం. బాగా నా మాట గమనించండి. ఈ సంఘం అనే శరీరముతో మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసాన్ని కలిగి ఉండాలి. బాగా ఆలోచన చేసుకున్నాం. ఈ సంఘం అనే శరీరముతో మనకు ఎలాంటి సహవాసం ఉంది? బాగా నా మాటని గమనించండి. చాలా మందిని ఒక ఆదివారం నాడు మాత్రమే సహవాసానికి వస్తున్నాము. నా మిగతా దినాల్లో సహవాసానికి 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 ఒక ఆదివారం నాడు మాత్రమే సహవాసంగా కూడుకుంటున్నాం. మనం మిగతా దినాల్లో మనం సహవాసానికి రావడం లేదు. కానీ ఆనాడు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఒక వాక్యాన్ని చదువుకుందాం. అదే అధ్యాయము 45-46 వచ్చినాడు. అదే అధ్యాయము 45-46 వచ్చినాడు. ఇదియుగా వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై వారానికి ఒకసారి దేవాలయంలో తప్పక, నా బైబిల్ అట్టుందమ్మా, వారానికి ఒకసారి అంటుంది. మీ బైబిల్ ఎలిజబెత్ మాకు ఎట్టుంది? ప్రతిదినం అని ఉందా? వాక్యాన్ని బాగా గమనించండి. విశ్వసించిన వారు అని రాయబడి ఉంటుంది పైన. ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో, బాగా గమనించండి వాక్యాన్ని, ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వారందరూ ప్రతి దినము తప్పక ఎక్కడికి రావాలంటే చేరుకోవాలి. అర్థమైందా మరి చెప్పేది? నమ్ముకున్న వాళ్ళు ప్రతి దినము చర్చికి రాకూడదు. వారానికి ఒకసారి మాత్రమే రావాలి. మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ ఎప్పుడు రావాలంటే మళ్ళీ ఆదివారం రావాలి. నా బైబిల్లో ప్రింట్ అట్ట ఉంది. స్వార్థత నా బైబిల్లో ప్రింట్ అట్ట పడింది. మరి మీ బైబిల్లో మీ దాంట్లో ప్రతిదినం అనేది, మీ దాంట్లో ప్రతిదినం అంటే నా దాంట్లో వేరు కట్టబడుతుందయ్యా. నా దాంట్లో కూడా ఎట్లా పడుతుంది అంటే ప్రతిదినం అనే పడుతుంది. ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు ఏమాత్రము తప్పు పడకుండా అన్ని బైబిళ్లను ఒకే రకంగా ముద్రించుతారు. ఒక కుళ్ళ తప్పిపోయి కూడా తప్పిపోదు. ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు ఈ బైబిల్ ముద్రణ చేస్తారు. చాలా జాగ్రత్తగా దీన్ని ముద్రిస్తారు, ఎలాంటి తప్పులు పడకుండా. కాబట్టి నా బైబిల్లో ప్రతిదినము అని ఉంటే మీ బైబిల్లో కూడా ఎక్కడ ఉంటుందంటే ప్రతిదినము అని ఉంటుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు ప్రతి దినము ఎక్కడికి రావాలంటమ్మా? గడియపడి సరిపోలే. గడియపడి ఎక్కడ రావాలంట? మందిరానికి వస్తున్నామా? మరి మనం ఆలోచన చేద్దాం. ఒక ఆదివారం నాడు వచ్చి ఆదివారం ఏదో 2 మాటలు విని ప్రభు బలలో చేయి వేసి వెళ్ళడం కాదు. ఒక సహవాసముగా మనం కూడుకొనడం అనేది చాలా మంచిది. ఈ సంఘం అనేది ఎవరి శరీరం అంటే దేవుని శరీరము. ఈ శరీరంలో మనం అందరము అవయవము అనే సంగతిని మనం గమనించాలి. నేను ఒక అవయాన్ని, మీరందరూ అవయాలు. మనమందరము మన శరీరంలో ఎన్నో అవయవాలు కలిసి ఉన్నాయి. బాగా నా మాట గమనించండి. ఒకటే ఉందమ్మా మన శరీరంలో? తల ఉంది, మొండ ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఉన్నాయి. లేకపోతే తలో పక్క అనేకమ్మా, మొండ పక్క, కాళ్ళు చేతుల పక్క ఉన్నాయా? ఇవన్నీ కలిసి ఉన్నాయి.
ఇవన్నీ ఎట్లా కలిసి ఉన్నాయో మనం కూడా ఎట్లుండాలంటే మీరే అర్థం చేసుకోవాలి. మనం కూడా ఎట్లుండాలంటే కలిసి ఉండాలి. మనం ఒక సహవాసానికి పిలబడినాం. యేసు క్రీస్తు సహవాసములకు మనం పిలబడినాం. కాబట్టి అపోస్తలుల దినాల్లో సంఘంలో చేర్చబడుతున్న వాళ్ళు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. కాబట్టి చాలా మందిని ఈరోజు ఆదివారమే కనిపిస్తారు. రేపు ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర ప్రార్థన ఉందంటే మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి రాని రాము. కొంతమంది వాళ్ళకి అనుకూలమైన ఇళ్ళకు మాత్రమే వస్తారు. అనుకూలం లేని వారి ఇళ్ళకు రమ్మంటే కూడా రారు. నిజంగా మనం సంఘం అనే ఈ దేవుని శరీరంతో మనం సహవాసం కలిగి ఉంటే సంఘము ఎక్కడికి వెళితే మనం అక్కడికి రావాలా రాకూడదు అదే కలుగుతారు. ఓపెట్టమంటే వస్తుంది. అదే మనం సంపాదించుకున్న పేరు కదమ్మా. దేవుని సంఘంతో ఎలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం ఆలోచన చేస్తాం. ఒకసారి నిజంగా సంఘం ఎక్కడన్నా కలిసి ప్రార్థన చేస్తే ప్రతి శనివారం ఏం ప్రార్థన ఉంటుందంటే అలగండి సోదరులు ఎంతమంది వస్తున్నారు? పట్టదు. శనివారం కూడా పట్టదు. ఇంకా శనివారమే పట్టదు, ఆదివారం పట్టి పడుతుంది. అర్థమైందే? శనివారమే పట్టదు, ఇంకా ఆదివారం పడికెళ్ళి పడుతుంది. ఒక ఈరోజు వచ్చి యాదో 2 పాటలు పాడి ఆదివారం నాడు వచ్చి ఎవరికి కావాలి మన పాటలు? ఒకవేళ చూస్తే ఎవరు చూస్తారంటే మనుషులు చూస్తారు, కానీ దేవునికి కాటి ఇష్టమైన అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఏమని రాయబడింది? ఎడతెగక ఉండిరి. ఆ పని వాళ్ళు మానకుండా చేస్తున్నారంట. చేస్తున్నామా మనం? కొంచెం ఆలోచన. అసలు సంఘం అనే ఈ శరీరంతో మనకు నిజంగా సహవాసం ఉండే. సహవాసం అనేది ఉంటే మనం సమాధానంగా ఉంటాం. ముందు మనకి ఏమి లేదంటే పలకండి, ఏమి లేదు, సహవాసం లేదు. శరీరంతో సహవాసం లేకుండా ఉంటే ఎవరితో సహవాసం ఉండదంటే గట్టిగా చెప్పండి, దేవునితో సహవాసం ఉండదు. కాబట్టి సంఘం అంటే ఏమో మనం ఏమనుకున్నామంటే ఆషామాషి అని అనుకున్నాం. సంఘం కొరకు దేవుడు తన స్వరక్తాన్ని పలకండి, స్వరక్తాన్ని కార్చినాడు. తన స్వరక్తాన్ని కార్చినాడు. అపోస్తల కార్యంలో రాయబడి ఉన్నది. సంఘం అంట చూడండి ఏమని రాయబడింది? 20వ అధ్యాయం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం, పేజ్ నంబర్ 123. దేవుడు గట్టిపడకండి, దేవుడు తీసుకుంటారు లేదా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అమ్మ బాగా మాట గమనించండి. మన కొరకు తన స్వరక్తాన్ని ఎవరిచ్చినారంటే గడియబండి అమ్మ. పువ్వు తినిస్తే లేదా? ఏ బుర్ర తిప్పుతున్నట్లేదు. మన కొరకు రక్తాన్ని కాల్చింది ఎవరంటే నేనా? గడియబడి నేనా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో మనమందరము ఒక అవయవము, మనమంతా ఒక శరీరము అనే సంగతిని మనం గమనించాలని నేను ప్రేమతో మనం చేస్తుంటున్నాను. కాబట్టి శరీరంతో ఏం కలిగి ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు శరీరం ఎక్కడికి పోతే కాళ్ళు అక్కడికి వస్తుంది, కాళ్ళు అక్కడికి పోతే శరీరం అక్కడికి వస్తుంది, శరీరం ఎక్కడికి పోతే తల అక్కడ వస్తుంది. లేదు కాళ్ళు ఒకటి మీ అందరికి మీరు ఉండి
శరీరం అంతలకి మీరంతలకి మీరు ఓండి, తలంతలకి నిలబడి మీరు ఓండి అంటే ఈ శరీరం కదులుతుందే? కొంచెం ఆలోచన చేయండి, ఈ శరీరం కదులుతుందే? మనం ఎట్లా ఉన్నామంటే ఇట్లనే ఉండేది. ఎవరో పోయేవాళ్ళు పోతారు, అంతే. పోయేవాళ్ళు పోతారు, మనం మాత్రం ఎక్కడికి రాని రా. ఎప్పుడు వస్తామంటే గట్టిగా రండి, ఎప్పుడు వస్తామంటే గట్టిగా రండి, ఎప్పుడు వస్తామంటే ఇంకా గట్టిగా రండి, ఇంకా గట్టిగా రండి, ఇంకా గట్టిగా రండి. వారిని ఎంత చిన్న పలుకుతారమ్మా. ఆదివారం నాడు సహవాసానికి వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తామంటే ఆదివారం నాడే సహవాసానికి వస్తాం. మన సహవాసం దేవునితో సరిగా ఉందా లేదు? ఎలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం? మనోకు సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకని 3 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడంటే ఎవరితో నడిచినాడు? దేవునితో నడిచినాడు. కాబట్టి నిజంగా మన సహవాసం సంఘంతో ఎట్లా ఉంది? సంఘం ఎక్కడైనా వెళ్తే మనం వెళ్తున్నామా? సంఘం ప్రార్థన చేస్తే మనం కలిసి ప్రార్థన చేస్తున్నామా? కొంచెం ఆలోచన చేద్దాం. అందుకొరకే మన ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం అనేది చాలా మంచిది. దావీదంట ఇలాంటి వారితో ఆయన సహవాసం చేయడం లేదంట. చూడండి ఆ కీర్తనలు గ్రంథం 26వ కీర్తనలు గ్రంథం 26వ కీర్తన 4వ వచనం నుంచి, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసఖ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయును. కాబట్టి ఆయన అంటున్నాడు, పనికి మారిన వారితో సాంగత్యము చేయడంట, వేషధారులతో సాంగత్యము చేయడంట, దుష్టులతో సాంగత్యము చేయడంట, భక్తిహీనులతో ఏం చేయడంట? సాంగత్యము చేయడంట. సాంగత్యం అంటే సహవాసం. కాబట్టి మన సహవాసము ఎవరితో ఉంది? దేవునితోనా దయ్యంతోనా? అర్థమైనమ్మా నేను చెప్పింది? ఎంతమంది అనుకుంటున్నారు నాకు దేవునితో సహవాసం ఉంది అని? చేతులెత్తండి గట్టిగా. ఏం భయపడవాలంటే ఏం చేతులెత్తలేకుండా ఉన్నారు? నాకు అర్థం కాలేనా? దేవునితో సహవాసం ఉంది ఆయన వాళ్ళు చేతులెత్తండి అంటున్నాను నేను. దేవునితో నాకు సహవాసం ఉంది అని అనేవాళ్ళు చేతులెత్తండి అంటున్నాను నేను. కొద్దిమంది ఎత్తున్నారు. ఇప్పుడు దయ్యంతో సహవాసం ఉందన్న వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు దానికి ఎక్కకపోతే దీనికన్నా ఎత్తాలి. యాడపోదానికి ఉండాలి. మనం ఎక్కడ లోకముతో సహవాసం చేస్తాము, దేవునితో కూడా సహవాసము చేస్తాం. మనం రెండింటితో ఏం చేస్తామంటే సహవాసం చేస్తాం. బాగా నా మాట గమనించండి. అందుకొరకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆనాడు వారు ఇతరులైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా యెహోవా దేవుడని నిజంగా వారు నమ్మలేదు. అందుకొరకే ఏలియా ఏమన్నాడంటే, మీరు యెహోవా దేవుడని అనిపిస్తే యెహోవా దేవుడనండి, ఒకవేళ బయలుదేవత మీకు దేవుడు అనిపిస్తే బయలుదేవతని మీరు పూజించండి. వారికి విసిరినటువంటి ఒక ఛాలెంజ్ ఏలియా. అది చూడండి, రాజు మొదటి కింద ఒక పాట పడి
రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం పేజ్ నంబరు 70 నుంచి 299 రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుంది. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకక పోయి. ఏలియా కూర్చున్నాడంట ఇశ్రాయేలులతో, అయ్యా మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్యన మీరు తడబడతారు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు అనండి. ఒకవేళ బయలు దేవత మీకు దేవుడు అనిపిస్తే బయలు దేవతనే అనుసరించండి అని అడుగుతా ఉంటే ప్రత్యుత్తరముగా ఒక మాట కూడా పలకలేదు, ఆనలేదంట. మనం కూడా అంతే. ఇందాక నేను అడిగింది కదా, ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నాము. మనకు లోకం కావాలా, దేవుడు కావాలి. లోకంలో ఏమేమి ఆచారాలు చేస్తామో అవన్నీ ఆచారాలు మనం చేయాలి. మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. చచ్చిపోతే 3 దినాలు చేయాలి, చచ్చిపోతే 5 దినాలు చేయాలి, చచ్చిపోతే 9 దినాలు చేయాలి, చచ్చిపోతే 11 దినాలు చేయాలి, చచ్చిపోతే నెల చేయాలి, చచ్చిపోతే 3 నెలల లోపల చేయాలి, చచ్చిపోతే సంవత్సరం లోపల చేయాలి. అన్ని చేయాలా. మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. ఎంగేజ్మెంట్ అయిందంటే ఒడి నిచ్చవాకండరు మొర్రు అని ఎంత మొత్తుకున్నా సారు కనపడకుండా ఏం నించాలంట? ఒడినించాలంట. ఒకవేళ సారు కనపడకుండా, సారు చూడకుండా మీరు ఒడినించినా, నేను చూడకపోయినా, సంఘం చూడకపోయినా పైనుండి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. తప్పు మాట్లాడుతున్నారు. దేవుడు చూడడు. దేవుడు గుడ్డోడు. ఏమన్నాడు? దేవుడు గుడ్డోడు అంటే ఏమన్నది? దేవుడు గుడ్డోడు కదా. మరి పక్కనే మాట కొంతమంది అంటారంట, అక్కగాళ్ళు సారే చూస్తారా, సారు వచ్చేలోపు నించితే సరే నేను చూడనమ్మా. అక్కడు నేను చూడను, సంఘం చూడదు. కానీ ఎవరు చూస్తారంటే ఎవరు చూస్తారు? గట్టిబాబుని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆ భయం ఉందే? సారు వచ్చేలోపు నీ మీద ఇక్కడ మా సాయం చూస్తాడా? నన్ను చూడకుండా నన్ను మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేరంటే అది గుర్తుపెట్టుకున్నాడు. నన్ను ఈ సంఘాన్ని మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేమంటే దేవుని మోసం చేయలేము. నిజంగా మనం ఒక సహవాసానికి వచ్చేటప్పుడు ఆ సహవాసంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయో, ఎలాంటి కట్టడలు ఉంటాయో, ఎలాంటి నియమాలు ఉంటాయో వాటిని అనుసరించి నడవడం అనేది చాలా చాలా మంచిదిగా. అలవాటు పడిపోయినాం కొన్ని పద్ధతులకు. మనం ఎంత అలవాటు పడ్డామంటే అంత అలవాటు పడ్డాం. ఒక ఆమె అంటదంట, ఆ పొట్టి బాప్తీసం తీసుకోకుండా ఉండింటే బాగుండే. వింటున్నారన్నమాట. ఆ పొట్టికి చెప్తి, ఆ పొట్టి బాప్తీసం తీసుకోకుండా మనం ఉండింటే ఈ ఎడారే ఉండదు. ఎడారు ఉండదు, సారు రాని ఎడారు ఉండదు, ఒడినించే ఎడారు అంతకంటే ఉండదు. హాయిగా ఏమి నించొచ్చు అంటే గడివరకైనా ఒడినించవచ్చు. లాస్ట్కి ఎంత దూరం పోయింది మన ఆత్మీయత అంటే దేవుని నమ్ముకోవడానికి కూడా ఇష్టపడడం లేదంట. చూడండి,
దేవుని నమ్ముకోవడానికి కూడా ఇష్టపడడం లేదంటే మన ఆత్మీయత ఎంత ఎదిగిందో నాకు చాలా ఆశ్చర్యపడిపించింది ఆ మాట విన్నప్పుడు. ఎవరైనా దేవుని నమ్ముకుంటే వేళ నమ్ముకోకుంటే వేళ నాకు తెలియగలుగుతున్నాను వేళ గడియపడక్కర్లేదు. సోదరులు మీరు కూడా చెప్పండి, దేవుని నమ్ముకుంటే వేళ నమ్ముకోకుంటే వేళ గడియపండి. నమ్ముకుంటే మీరు ఆమె ఉందో లేదు, ఆమె ఉందో లేదో ఈ మాట అన్నామే. ఆ పుట్టి బాప్తీసం తీసుకోకుండా ఉండింటే బాగుండే, మేము శక్తి ఆ పుట్టి ఇనలేదు అని ఆమె వచ్చిందో లేదో. అమ్మా బాగా వినండి, మీ ఆత్మీయత ఎంత దూరం ఎదిగిందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైనా దేవుని నమ్ముకోవాలా, పరలోకం చేరాలి అని ఆశపడతారు, కానీ మీలాంటి వాళ్ళు ఉంటే సమాజము బాగుపడదు. ఎంత బాగానితో మా యొక్క నాకు తెలుసు ఆ యొక్క ఎవరో పేరు చెప్పాను, పేరు చెప్తాను. మనల్నే చెప్తారట, నిజమే ఏం కాదు సాధించే లోపల ఏం సాడేమి చూస్తాడా, లోపల తీసుకుని గడుపుకున్న వాకిలు వేసి లోపల నించితే అయితే వాళ్ళు ఇంటికాడికి పోతే వాకిలు వేసినారట. వినేటమ్మా, వాకిలు వేసి లోపల ఏం చేస్తున్నారంటే ఒడినిచ్చినారంట. మనలో చూస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అది చేస్తున్నారు. సార్ చెప్తాను తాలకి నేనే మొత్తం నేనే సార్ చెప్పాక ఆ తిప్పలేందుకు చేయడం ఎందుకు? యథార్థంగా ధైర్యంగా ఉంటే బాగుండదు. ముందుగా ఆయన పంపించాల్సిన వాళ్ళని ముందుగా పంపించినాడు ఒడినిసరిగా. ఇక్కడ వచ్చి నా అక్కడ ఏం గుద్దుతాడంటే ఇక్కడ బలం గుద్దుతాడు. మంచాన్ని గుద్దా ఎక్కట ఆ రోజు పక్కన నేనుండి నన్ను ఇలా గుద్దింటే ఒక ఏడు కానీ పోతుంది. ఒక మనిషిని ముందే పంపించినాడు సీరలించి పంపి ఒడినిసరిక మళ్ళీ ఏ నెలకొన్నాక ఇక్కడ బలం గుద్దుతాడు. మంచం ఉంటే మంచం గుద్దా, నేను పక్కన ఒక నన్ను ఇలా గుద్దింటే సాప ఎదురు చూడకు. ఎంత కోపము, ఎంత ఆవేశము, చేసినది యథార్థంగా అవునడానికి మన నోరు రాని. యేసుక్రీస్తు సహవాసానికి పిలువబడిన తర్వాత ఆ సహవాసంలో మనం ఎట్లా నడుస్తున్నాము, ఎట్లా జీవిస్తున్నాము అనేది చాలా మంచిది. ఇంకో మాట జ్ఞాపకం ఉంచుకునండి, ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళు, ఒడినించేవాళ్ళు నన్ను కనకుండగా, నాకు కనపడకుండగా మీరు ఒడినించినా ఎవరు చూస్తారంటే దేవుడు చేస్తాడు. ఈ అలవాటును మానుకుందామా తెలియదమ్మా? కొత్త మాటలేదు తల్లి. ఈ నుంచి అంటుంటారు మీరు ఆడితేనా మునిగినారు దానిలో పద్ధతులు పోకడలు అవి వదిలిపెట్టరు. ఎంత చెప్పినా వాక్యానికి మనం లోబడడం లేదు, క్రమాన్ని మనము అంగీకరించడం లేదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో వాక్యం ఏం చెప్తుందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, పేజ్ నంబర్ 171, కుడివైపు నుంచి 171, 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి, బాగా చదవండి, ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి ఎట్లా నడుచుకోవాలంట? పలకండి అమ్మ, ఎట్లా నడుచుకోవాలంట సహోదరులు? క్రమముగా నడుచుకోవాలంట. కాబట్టి బైబిల్ ఒక క్రమం చెప్తుంది, బైబిల్ ఒక పద్ధతి పాటించమని చెప్తుంది. బైబిల్ ఇలాంటి నియమాలలో ఉన్నాయి. మనం దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళమైతే, ఆత్మను అనుసరించి నడిచే వాళ్ళమైతే, ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి అనుసరించి
నడిచే వాళ్ళమైతే ఆత్మను అనుసరించి ఎక్కడ నడుచుకోవాలంట అమ్మా? క్రమంగా నడుచుకోవాలి. అమ్మ బైబిల్ అన్నీ చేయండి అని చెప్పదు. బాగా వినండి, బైబిల్ అన్నీ చేయండి అని చెప్పదు. మనం చిన్న తాంబూలం అంట అలాగే అమ్మ ఏమమ్మా ఏమన్నారు తెలంగాణలో ఉండరు కదా తల్లి. చిన్న తాంబూలము పెద్ద తాంబూలము అది అయిపోయిన తర్వాత యా తాంబూలం ఎంగేజ్మెంట్. చిన్న తాళం కావాలి, చిన్న పలకడి చిన్న తాంబూలం కావాలా, పెద్ద తాంబూలం కావాలా, మళ్ళీ ఏం కావాలా ఎంగేజ్మెంట్ కూడా కావాలి. అవ్వా కావాలా, అలవాటు పడిపోయినాం. ఇవి మానమంటే మానడము మన వల్ల సాధ్యం కావడం లేనే లేదు. దేవుని అంగీకరిస్తే క్రమముగా నడవాలంట. నడుస్తున్నామా మరి మనం? నడుస్తున్నామా మనం? అందుకొరకే దేవునితో సహవాసము ఎక్కడ ఉంది మనకు? నిజంగా ఆత్మను అనుసరించి నడిచే వాళ్ళమైతే, దేవుని అనుసరించి నడిచే వాళ్ళమైతే మనం ఏం చేయాలంటే ఇతరులు నడిచినట్ట మనము నడవకూడదు. వాక్యంలో స్పష్టంగా మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఏమని రాయబడి ఉందో ప్రభు యేసు నా రక్షణ గలతీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 25 నుంచి 174వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలమందైతే బాగా వాక్యాన్ని గమనించండి, వినేవాళ్ళు వినండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఇప్పుడు ఎంతమంది దేవుని నమ్ముకున్నారమ్మో ఒకసారి చేతులు ఎత్తుతారా? నేనేమి మిమ్మల్ని అడగలేను. దేవుని నమ్ముకున్న చేతులు ఎత్తండి. ఏమైనా పాటలు పాడైనా చేతులు దేవుని ఎత్తాడు నమ్ముకునేవా? చేయెత్తు, ఎత్తులే చేతులు గట్టిగా పైకెత్తండి. ఇప్పుడు మనకు అందరము ఎవరిని నమ్ముకున్నామంటే గట్టిగా ఎవరిని నమ్ముకున్నాము? ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఒకసారి వీళ్ళు ఇక్కడ చూడండి, ఎంతమంది ఉన్నారో మనకు కనిపిస్తుంది. ఇంతమందిని ఎవరిని నమ్ముకున్నామంటే దేవుని
ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని ఎరిగిన వారు. మనకి ఎవరు తెలుసు అంటే దేవుడు తెలుసు. మనమందరము ఎవరిని నమ్ముకున్నామంటే దేవుని నమ్ముకున్నాం. మరీ విశేషముగా ఏమన్నాడంటే 9వ వచనము, దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని చేత మనము ఎరుగబడిన వారమంట. ఆ కాలమందైతే అంటే యేసు ప్రభు వారిని ఎరగక ముందు నిజానికి దేవుళ్ళు కాని వారికి మనము దాసులమై ఉన్నాము. అప్పుడు ఎవరెవరినో మొక్కినాము, ఎవరెవరినో ఆరాధించినాం. ఇప్పుడు కూడా మానుకోలేదండి. కొత్తగా పెళ్ళైతే నాగల పుట్టకి పోయి, నాగలమాసం వచ్చిందంటే పొయ్యి పోసి వస్తారంటే అమ్మా పాలు పోసి వస్తారు. ఒడి నుంచితేనేనంట పంట, నూరేళ్ళ పంట. ఒడి నుంచకుంటే సంతానం కలగరంట. ఇది నేను విన్నమాట. కానీ నా బైబిల్లో ఇలాంటివి లేవు. ఒక ఆమె బిడ్డకి పెళ్ళి 6 నెలలు అయింది. 6 నెలలకే ఊరికి వచ్చింది సంతానంగా. 6 నెలలకు వచ్చింది. 6 నెలలకు సంతానం అయితే ఎంత తొందర! అప్పుడు కాదు ఇప్పుడు కాదు సంతానం అంటే. నాకంటే అబ్రహాము ఎన్నేళ్ళు ఎదురు చూసినాను, సార్ ఓడిమించినందుకు. మరి నాకు వచ్చి చెప్తుంది, ఓడిమించినందుకు పిల్లలు నాకు ఉండకుండా పెళ్ళి 6 నెలలు. ఎన్నేళ్ళమ్మా? 6 నెలలు. ఎంత తొందర చూడండి. మనకి వెంటనే పెళ్లి కావాలా? వెంటనే ఏం కావాలంటే పిల్లలు కావాలి. అంతా ఒక రోజు అయిపోవాలా? అయ్యేది సాధ్యమే? ఆ కాలమందు అయితే మనము దేవుళ్ళను ఎరుగని వారికి దాసులమై ఉన్నాము. అప్పుడు మనకు దేవుడు తెలదు. యేసు ప్రభు వారు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు మనకు యేసు ప్రభు వారు తెలుసా తెలియదా? గడియబడి తెలుసు. మనమందరము ఎవరిని నమ్ముకున్నామంటే దేవుని నమ్ముకున్నాము. ఇప్పుడు మనము బలహీనమైన వాటిని బాగా నా మాట గమనించండి. అక్కడ వాక్యంలో రాయబడింది చూడండి 9వ వచనంలో, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు అంటే ఏమాత్రము ప్రయోజనాన్ని చేకూర్చనివి అలాంటి మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మీరు మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూరా నేనా. కాబట్టి వాక్యం చెప్తుంది అలాంటివన్నీ నిష్ప్రయోజనం. వాటి వలన ఏ ప్రయోజనం రాదు. మీరు ఏం చేస్తున్నారంటే మంచి దినము పెళ్లి కుదిరిందంటే 50 రూపాయలు రావాలంటే నా చేసి చెప్పండి. పక్కన జలకలు దాటినాక గూడూరుకి పోయే రావాలి. మొన్న ఒకరి ఎంగేజ్మెంట్ జరిగింది. బేస్తారమే పెట్టుకుంటారు. నేను బేస్తారకు ప్రార్థన ఉంటే జరుపు, అది జరుపు, ఇది జరుపు. నేనంటే అమ్మ నేను కూడా తాగాలి కదా, నేను కూడా అంటే లే. వాళ్ళు ఏమైనారంటే గుడూరు బాబనయ్యని చూసి వచ్చింటారు. గుడూరు బాబనయ్య పంచాంగం చెప్పినాడు. బేస్తారం యాదినమంట, మంచి దినమంట. గట్టిగా రండి. బేస్తారం యాదినమంట, మంచి దినమంట. బుధవారము మంచి దినం కాదు అనేనామా. శుక్రవారము మంచి దినము కానీ కాదు. యావారం మంచి దినం అంటే బేస్తారం మంచి దినం. ఎంత చెప్పినా బేస్తారమే పట్టుకుంటారు. కానీ ఒక మెట్టి ఇట్ట దగ్గరు, ఒక మెట్టు అట్ట దగ్గరే తగ్గరు. లాస్ట్కి బేస్తారం అంతా ఏమంటే నువ్వు బాగా చెప్పడు వాక్యం బాగా చెప్తాను. బాగా చెప్పడు వాక్యం ఎక్కడ రాయను, వాక్యం ఎక్కడ రాయను అంత గాలి. పెళ్లి కుదిరిందంటే మంచి దినం కావాలి. పెళ్లి కుదిరిందంటే ముహూర్తం కావాలి. మనకంటే హిందువులు ఎన్నో రెట్లు మేలమ్మా. వాళ్ళు అనుకున్న సమయానికి ఏం జరిగిస్తారంటే కార్యాన్ని జరిగిస్తారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీరు మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, వాటికి దాసులై ఉండకూరనేలా.
కాబట్టి వాటికి మనము దాసులము కానే కాదు. మా బాగా నా మాట గమనించండి. 3 దినాలని కానీ 5 దినాలని కానీ 9 దినాలని కానీ, నేను బాగా చెప్తున్నాను వినండి, 11 దినాలని కానీ, నెల దినాలని కానీ, 3 నెలలలోపు కానీ, సంవత్సరంలోపు కానీ మన సంఘంలో ఏముండవంటే అలాంటి ఆచారాలు ఉండవు, అలాంటి ప్రార్థనలు ఉండని, గట్టి చెప్పండి, ఉండని ఉండవు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. ఇంతకుముందు దేవుడు కాదు, మనకు తెలియదు ఎవరో. అప్పుడు ఎవరెవరినో ఆరాధించినాం, అప్పుడు ఎవరెవరినో పూజించినాం. కానీ ఇప్పుడు అట్లా ఆరాధించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనం దేవుని ఎరిగినాము కాబట్టి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము కాబట్టి, దేవుడు ఏం చెప్తే అది చేయడం అనేది చాలా మంచిది. దేవుని ఆత్మను అనుసరించి క్రమంగా నడవడం అనేది చాలా మంచిది. ఇంకా క్రమం వద్దనుకుంటే మనం ఎవరిని ఏమి చేయాలి. అవన్నీ మనుషులు సంతోషపడటానికే కానీ దేవుడు మాత్రము అలాంటివి ఇష్టపడేవాడు కానే కాదు. కాబట్టి ఎట్లా ఉంది సహవాసం దేవుడితో? లేదు సంఘంతో ఎట్లా ఉంది సహవాసం? కలిసినామా మనమందరం? మనకు సమాధానం ఉండే? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనతో సహవాసం ఉండే మనం ఎట్లా ఉంటామంట తెలుసా? ఒక మాట నేను ఒక్కటి మళ్ళీ చెప్పను, నేను ఇలాగ మర్చిపోయినాను, ఇప్పుడే గుర్తు చేయాల్సింది. యోబు గ్రంథం, ఇదొక్క మాట నేను మళ్ళీ చెప్పను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 21వ వచనం, పేజ్ నెంబర్ 436. బైబిల్ వారందరూ తీసుకునండి. ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏం కలుగుతుందంట? సమాధానము కలుగును. అలాగున నీకు ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుందంట. మా దేవునితో సహవాసం కలిగి ఉంటే మన జీవితంలో కలగబోయే లాభం ఏమంటే సమాధానంగా బతుకుతామంట. మన ఇంట్లో సమస్యలు రావు. ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరు ఇంట్లో ఎట్లా ఉంటారంటే పలకటి ఎట్లా ఉంటారు? సమాధానంగా ఉంటారు. సమాధానంగా లేము అంటే మనం ఎవరితో సహవాసం లేమంటే గట్టిగా చెప్పండి, దేవునితో సహవాసం లేము. దేవునితో సహవాసం ఉంది అంటే మనం సమాధానంగా జీవిస్తామంట, సమాధానంగా బతుకుతామంట. ఉందా మరి సమాధానం? కొంచెం ఆలోచన ఉందా సమాధానం? అమ్మ అక్క కోడళ్ళ మధ్యన ఉందా సమాధానం? కొంచెం ఆలోచన. తండ్రి కొడుకుల మధ్య సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘములో ఏమమ్మా అన్నీ నేను పడుతున్నాను మీరు ఏమన్నారు? సంఘములో సమాధానం. దేవునితో సహవాసం ఉందంటే మేము సమాధానంగా బతుకుతామంట, సమాధానంగా జీవిస్తామంట, అందరితో సమాధానం కలిగి ఉంటాం. మనం దేవునితో సహవాసము సరిగా లేనప్పుడు మనము సమాధానంగా ఉండటం అనేది సాధ్యమయ్యేది కానీ కాదు. కింద రాయబడింది, అలాగున నీకు ఏం కలుగుతుందంట? మేలు కూడా కలుగుతుందంట. ఇంకొక లాభం, దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. యోవన దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకి ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఎంతమందికి మేలు కావాలండి? నేను చేయకండి అన్నల్ని, ఎంతమందికి మేలు కావాలంటున్నామా? ఆ గడువులు ఆనారు వాళ్ళు ఏమలేదు సార్, నీ ముందు మైకించినారు, యాదో ఊరు పో త్వరగా. మేలు కావాలంటే అందరికి ఇష్టమే,
అంతే కదా, అందరికి ఇష్టం ఈ మేలు కావాలండి. మరి ఊరికనే మేలు కలగదు. దేవునితో ఏముండాలంటే సహవాసం. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, సమాధానంగా ఉంటామంట. మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదురుగానే ఎదురుగా. కొంతమంది ఉంటారు, భార్య భర్తలు అసలు మాట్లాడని, అనేకమ్మా మాట్లాడని, మాట్లాడని మాట్లాడు. కొంతమంది తండ్రి కొడుకులు ఉంటారు, మాట్లాడని మాట్లాడు. కొంతమంది అత్త కోడళ్ళు ఉంటారు, పలకండి మళ్ళీ అన్నదానికి మీరు పలకండి, తర్వాత మాట్లాడని మాట్లాడు. ఇట్లా ఉన్నామంటే మన సహవాసం ఎవరితో లేదంటే దేవునితో లేదు. అది ప్రధాన కారణం. దేవునితో మనకు సహవాసం లేదు కాబట్టి మనలో సమాధానం అనేది ఏమైందంటే కరువైపోయింది. సమాధానం లేదు కాబట్టి సహవాసం అనేది కరువైపోయింది, సమాధానం అనేది కరువైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సమాధానం అనేది లేదు. ఇంట్లో చూసిన సమస్యలే, బయట చూసిన సమస్యలే, సంఘంలో చూసిన అనేక పలకని సమస్యలే, సమస్యలే సమస్యలే సమస్యలే. దీనికి అంతటికీ కారణం ఎవరితో సహవాసం లేదంటే దేవుడితో సహవాసం లేదు. దేవుడితో సహవాసం లేదు. అందువల్లే సమాధానంగా ఉండలేకపోతున్నాం, నెమ్మదిగా ఉండలేకపోతున్నాం, నెమ్మదిగా జీవించలేకపోతున్నాం. తరలించండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. నిజంగా ఆలోచన చేసుకున్నాం, ఒకసారి ప్రార్థన చేయకున్నాం. నిజంగా దేవునితో సహవాసం ఉండాలి అంటే మనం అందరితో సమాధానంగా ఉండాలి కదా. సమాధానం లేకుండా, మనం సహవాసం లేకుండా, సహవాసంలో పాల్గొంపులు కాకుండా ఇదే ఈరోజు వచ్చి మళ్ళీ ఆదివారం నాడు వస్తే ఏం ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఒక గుడ్డిగా వచ్చినాము పోయినాము అన్నట్టు కదమ్మా. దేవుని వాక్యాన్ని కొంచెం ఆలోచన చేసుకున్నాం. కరుణించండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. పురోగతి దేవదాస్ ప్రార్థన చేస్తాడు. మైక్ అక్కడ ఎక్కండి. మరి సంఘంలో మరి తండ్రి సహోదరుడు దైవశ్రీ చక్కటి వర్తమానం అందించారు. దానికి ఉన్న వాక్యం వృధా కాకుండా మనిషి నీళ్ళు విత్తబడిన విత్తనాలుగా ఆత్మీయ ఫలాలు ఫలించడానికి సహాయం ఇచ్చిందని. నిజమే తండ్రి, మరి మీతో సహవాసం లేకపోతే ఎన్నో అనర్థాలు, నిష్ప్రయోజనాలు దొరుకుతున్నాయి కనుక మరి వాటిని మేమందరినీ కూడా మా హృదయంలో భద్రపరుచున్నాం. తండ్రి, మీతో సహవాసం కలిగి ఉండడానికి, తద్వారా ఆధ్యాత్మిక ఫలాలు ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, ఇక్కడ నుండి కార్యక్రమం క్రమంగా నిర్మించుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.